తీరనైనా బంగారాన్ని ఎట్టుంటుందో చూద్దామా రే ఏందో ఇంత ఫ్రెష్గా ఉన్నాయా ఏదా ఉంటాయి ఐసులో ఉంటాయి ఫ్రెష్గానే ఉంటాయి మేము కొన్న 2 చేపల్లో జనం ఉండదు దేంట్లో మాత్రం జనం లేకుండా లేదు జనం ఉంటే చేప ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుందని అర్థం ఎన్నపోసి అయితే కొద్దిగా వేసుకుంటున్నాం కూరలో చేపల కూరలో ఎన్నపోసి వేసిదా ఎండాకాలంలో స్టార్ట్ చేసినారా ఈ చేపల కూర చేయడం వానాకాలం వచ్చేసింది ఇదిగో అయ్యో ఓయమ్మ మబ్బులు చూడు అబ్బా రా గుడికి వేసుకొని పులస చేపల పులుసా మనకి ఈరోజు ఈ విధంగా రాసింది నా గోదావరిలో నీళ్ళు ఆవిరయ్యి పైకి పోయి 7 వాన వస్తుంది దాని పైకి ఉన్నిందిరా కూర దగ్గరికి వచ్చేసిందా తిప్పు ఒకసారి చిక్కబడిపోయిందిరా మేగడ కట్టేసిందా నూనె అట్టే తేలుతుంది నూనె ఉండాలంట దీంట్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సాది నేచర్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చాం వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి గోదావరికి చేప వచ్చింది గోదావరి నుంచి బస్సు ఎక్కి రాజమండ్రి నుంచి కాకినాడకి వచ్చింది కాకినాడ నుంచి నెల్లూరుకి వచ్చింది నెల్లూరు నుంచి నాయుడుపేటకి వచ్చింది నాయుడుపేట నుంచి ఎక్కడికి వచ్చింది అది మీకు ఇప్పటికే అర్థమైపోయింటుంది మీరు అనుకున్న చేపే దాన్ని ఇప్పుడు ఒకరేమంటే 7 గంటలు చేయాలంటున్నారు ఒకరేమంటే 8 గంటలు చేయాలనుకుంటున్నారు కాకపోతే నేను అక్కడ అడిగి కనుక్కున్నా వాళ్ళని అడిగితే అన్ని గంటలు చేయలేదు బ్రో మేమైతే అన్ని గంటలు చేసుకోము వీడియోలో అలా చెప్తున్నారో ఏమో మాకు తెలియదు అని చెప్పారు అంటే ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదు నేను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని చెప్తున్నా మీకు ఒకవేళ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనం ఎలా చేసుకుంటామంటే ఇన్ని గంటలు అని ఉండదు అది చిక్కబడేదా చేసుకుంటే అంతే చిక్కబడేదా చేసుకుంటాం ప్రాసెస్ కూడా చాలా ఉండదు చేపల కూరలో వెనపూస వేయాలంట చేపల కూరలో ఆవకాయ నూనె వేయాలంట అది దాన్ని పిడకలతో చేయాలంట చాలా కథ ఉన్నది అసలు కొత్తగా ఉండదు ప్రాసెస్ మసాలాలు కూడా స్పెషల్ మసాలాలు మొత్తం ఇప్పుడు మామూలుగా ధనియాల పొడి అట్లాంటివి లేవు దీంట్లో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేసేస్తాం అదంతా స్పెషల్గా ఉంది ప్రాసెస్ కూడా అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం ఇలాంటి తినాలని తినగలుగుతాం లేదో అని కూడా అనుకోలే ఇప్పుడు ఫైనల్గా తెప్పించాము ఇదిగోండి బాక్స్ ఇదే మనం ఆడ నుంచి రాజమండ్రి నుంచి గోదావరి నుంచి వచ్చిన చేప ఇదే మన కోసం దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తా మీకైతే చూపిస్తా ఏరా ఓపెన్ చేద్దాం చూడాలని ఆశగా ఉంది అసలు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది దీనికోసం అసలు ఒక నెల నుంచి నేనైతే ట్రై చేస్తున్నా కానీ దొరకట్లా ఇంక ఫైనల్గా దొరికింది అజయ్ గారు నేను నెల నుంచి చెప్తున్నా రే ఈరోజు తెప్పిస్తున్నానని వాడు ఈరోజు అని ఈరోజు కూడా తెప్పించాను అనుకోని వాడు చెన్నైకి వెళ్ళిపోయాడు ఉండరా అన్న కూడా కానీ ఇది ఈరోజు వచ్చేసింది ఓ టైం బాగలే మన టైం చూడాలి ఇప్పుడు మీకు చేప చూపిస్తా ఇప్పుడు ఓపెన్ చేసి వచ్చింది ఓపెన్ చేద్దామా చెయ్యి ఎట్లుంటుందో ఆ చేప ఏందో దాని కథ ఏందో ఇది గోదావరికే బాగుండి ఉంటే మన ఊరికి కూడా వస్తే మనం కూడా పట్టుకుంటాం కదా పట్టుకుందిలే మందలు తెలియని పెట్టుకుంది ఈ చేప ఆడకే వెళ్తుంది నేరుగా ఇదంతా కూడా సముద్రంలా సముద్రానికి వస్తుందండి సముద్రం నుంచి గోదావరికి వస్తుందంట ఎదురెత్తది ఏమంది అతికిపోయిందా లేదా తీరనైనా బంగారాన్ని ఎట్టుంటుందో చూద్దామా రే ఏందో ఇంత ఫ్రెష్గా ఉన్నాయా ఏదా ఉంటాయి ఐసులో ఉంటాయి ఫ్రెష్గానే ఉంటాయి రే సరేం చేపలు రా చూడండి మనం అనుకున్న చేప వచ్చింది ఇంకోటి కొద్ది ఒకటే కాదులే మనకు ఒకటే ఆడ చాలుతుందా రే ఇది కూడా సరైన చేపన 2 ఒకే సైజ్ అయ్యా ఒకటే అమ్మడు బెడ్లు అంతే ఈ వాళ్ళకి పడతాయా గాలాలు వేసి పడతారు అదే వాళ్ళకే అనుకుంటా గాలాలకి పడవు వాళ్ళకే పడతాయి ఇలాంటి చేపలు అసలు మన సైడ్ ఉండవురా చూద్దామన్నా కనబడవు ఇటు తిప్పు ఈ 2 చేపలు తెప్పించుకున్నాం మేము ఇప్పుడైతే వీటిని కట్ చేసి ఇటు రేట్ ఎంత అయింది మొత్తం ఇటు హిస్టరీ చెప్తా ఇప్పుడు వీడియోలో మనం మధ్యలో మాట్లాడుకుందాం మొత్తం చేప మాత్రం మొదన ఇప్పుడే దొరికినట్టుగా ఉందన్న అంత ఫ్రెష్గా ఉంది క్వాలిటీ ఇక మెరుస్తున్నది వెండి మెరిసినట్టు ఈ చేప చూడండి ఎలా మెరుస్తూ ఉందో ఈ విధంగా మా సైడ్ మెరిసేది వచ్చి ఇది ఉంటుంది మొయ్యి చేప తుల్లు చేప కూడా అట్టే ఉంటుంది తుల్లు చేప మొయ్యి చేప ఆ విధంగా ఉన్నది చూసేదానికి కొద్దిగా కాకపోతే ఇలాగ ఉండవులే ఇలాంటి చేపలు అయితే మేము ఎప్పుడు చూడాలి ఫస్ట్ టైం చూడటం ఇంకా దీన్ని తోముకొని నీట్గా కూర వండేద్దాం
అంతేనా? ఇందాక నుంచి మా అత్త అనుకుంటా ఉండిందా, ఏందయ్యానే అసలు ఎట్లా ఉంటారు అయ్యి అంటా ఉండింది. చూద్దురా చూద్దురాక విజయ్ అత్తకి విజయ్ గడ ఏదేదో చెప్పేశాడు అంతా ఇంత అని చెప్పి పాప టెన్షన్ పడతా టెన్షన్ పడతా ఉంది. ఏమన్నా మామూలు చేపలు చచ్చిపోయే లోపల పుస్తులమైన పులస చేపలు తినాలన్నారంట. అందుకని చూద్దురా చూడండి కనీసం అని చెప్పి. అగా ఇలాంటి చేపలు చూసాను నువ్వు మామూలుగా మన సైడ్ ఉండవు కదా. సరే ఇక తోమేసి కోసేసుకుందాం కానండి. ఈ చేపలను ఇప్పుడైతే నీట్గా తోమేసుకుందాం. ఇలాంటి మన సైడ్ మనం కానీ పడితే చాలా డబ్బులు కదరా. డబ్బులా? సర్లే మన సైడ్ ఎవరు కొంటారు నా అంత డబ్బులు వచ్చా. ఆడ ఫేమస్ కాబట్టి కొంటారు. సర్లే ఇప్పుడు టేస్ట్ చూస్తే అర్థమవుతుంది దీనికి స్పెషల్ ఏందో. అజీ చెన్నైకి వెళ్ళిపోయాడు. ఇగో శ్రీనాథ్ వచ్చేసాడు. ఓడు ఎందురా ఓడు గోయింగ్, ఈడు వచ్చి కమింగ్. గుడ్డే, అందుకే దీనికి ముళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా. అయ్యో ఆ చేప ముళ్ళు మనకు తరచుకోలేట అటు ఉంటది. అంటే చెప్పు గోదావరి గుడ్లు పెట్టడానికి వచ్చిందని చెప్పి. అవును, అవి గుడ్లు పెట్టినాయి కదా వచ్చేది మన సైడ్కే. ఇది ఆస్ట్రేలియా ఇదే ఫిష్. నాకు కరెక్ట్గా మ్యాటర్ తెలియదురా దీని గురించా. రే జనం వచ్చింది రే. పులస చేపలు జన ఎన్ని చేపలు వచ్చింటాయి దీనివల్ల. అయ్యో అవి అందుకే మన సైడ్కి వచ్చేది. గుడ్లు పెట్టి పిల్లలు చేయడానికే మన సైడ్ వస్తాయి. ఆ టైంలో మనం తినేస్తాం అంతే. నాకు డౌట్ మోదన్నా, ఇప్పుడు అన్ని మనం పట్టుకునేసి అవి పిల్లల్ని పెట్టి తీసుకెళ్తాయి. అన్ని పట్టుకోలేము. అన్నీ నువ్వు కాదు కదా, మన తాతలు ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే అవి మిస్ అయిపోతాయి కదా ఎట్టా. కాకపోతే చాలా వరకు పట్టేస్తున్నారు, అందుకని తగ్గిపోయినాయి ఇప్పుడు. లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేటు కదా. మేము కొన్న 2 చేపల్లో జన ఉన్నది, దేంట్లో మాత్రం జన లేకుండా లేదు. జన ఉంటే చేప ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుందని అర్థం. ఇంక ఇబ్బంది లేదు. ఇంక సన్న ముక్కలు మెత్తంగా పులుసులు వేస్తే గట్టిగా వచ్చేస్తుందా? వస్తుందంట అంట. ఒరే నాకేం తెలుసురా. మనం ఏది జిలేబీ గురించి ఆడతావా, కొరవేణి గురించి ఆడతావా, గిరిగని గురించి ఆడతావా, పక్కి గురించి, బేడ్స్ గురించి, చందమామ బేడ్స్ గురించి, జల్ల గురించి, టెంకాయ జల్ల గురించి, గిండి పక్కి, మెయ్యి, గిరిగిండి, బొమ్మడాయి, కొరవేణి, పండుగప్ప. మనకేమో మనం ఎన్ని చేపలు అసలు నువ్వు నీ ఫేవరెట్ మర్చిపోయావు. లెక్కల గొరక కాదురా జిలేబీరా. ఈ చేపలు అంతా స్పెషల్ వెరైటీగానే ఉండదయ్యా. మన చేపలు అలా లేదు. ఏం భయపడతా చేయబాక. మన చేపలు చేసినట్టు చేయి, ఏం కాదు. అయ్యి నీళ్ళలోటి ఒకరంతా ఎమ్ముగానే కట్ చేయి, మరీ ఫలసం కాకుండా. అంతే. మన చేప నరుకున్నా తుండు మీద పెట్టా. కొంచెం డబ్బులు ఎక్కువ కాబట్టి అంత జంకుతున్నాడు పిల్లడు. 2 చేపలు కొయ్యడం అయితే అయిపోయింది. మనకి 20 ముక్కలు వచ్చాయా. ఏమో దండి 5. ఈ చేపల పులుసు చేయాలంటే మసాలాలన్నీ ముందుగానే కలిపేసుకుంటాం. ఈ చిన్న ముక్క ఒక్కొక్కటి 300 రూపాయలు పడ్డది ఆ లెక్కన. మా జీవితంలో ఎప్పుడు అంత డబ్బులు పెట్టుకోవాలా. ముందైతే పసుపు వేసుకుంటున్నా, మిరప్పొడి, కల్లుప్పు, ఇదే స్పెషల్ మసాలా, ధనియాలు, అల్లము, జీలకర్ర పేస్ట్, గసగసాలు అసలు ఇప్పుడు ఎవరు వాడట్లా, పాతకాలంలో అందరూ అయ్యే వాడుతున్నారు. గసగసాల ఫ్లేవరే అంత బాగుండేది. ఎర్రగడ్డ పేస్ట్, ఎర్రగడ్డనా తెల్లగడ్డలా, అల్లం తెల్లగడ్డ దాంట్లో వేసాలా. అయితే నాకు అవన్నీ చెప్పలేదా. వేరుశనగ నూనె. ఇప్పుడు ముక్కకి మసాలా పట్టిద్దాం. ఇదంతా అంతా ఒకేసారి వేసేస్తారు వాళ్ళ. అంతే. మనం అట్ట కాదు కదా, ఒక్కోటి. స్పెషల్గా ఉంది స్మెల్ మాత్రం. అరే మన చేపను కూడా ఈ టైప్లో ఒకసారి చేసి చూద్దాం రా, ఎట్ట వస్తుందా. మనం బొచ్చు తీసుకొని బొచ్చుని ఈ టైప్లో చేద్దాం. 5 కిలోలు 3 కిలోలు 5 కిలోలు నెల్లూరు గిండి గోదావరి స్టైల్. అంతే. ఎన్నపోసి అయితే కొద్దిగా వేసుకుంటున్నాం. కూరలో చేపల కూరలో ఎన్నపోసి వేసిదా. ఎన్నపోసి వేసి అయితే ఈ చేపలన్నీ బాగా మ్యారినేట్ చేసాం. ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకుందాం.
దాంట్లో చింతపండు ఉంది. గాలిస్తాం అప్పుడు పెద్దవాళ్ళు గాలిస్తున్నాను ఇలా. ఎట్ట వస్తుంది ఈ చేపలకు కొత్త రకంగా చేస్తున్నాం. ఫ్రైకి కలిపినాడు, మసాలా కలిపినాడు, ఎనపోస వేసినాడు. ఇదొక స్పెషలా అంతే. ఈ చేపలకి మసాలాలన్నీ ఒకేసారి కలుపుకునేసాం కదా, ఇంకైతే పొయ్యి మీద పెట్టి బాగా ఉడకబెట్టేసుకుందాం. ఈ కూరని పిడకల పొయ్యి మీద నిదానంగా సన్న సెగలో చేయాలని చెప్పారు. అందుకని నాయుడుపేటకు పోయి వస్తూ ఉంటే చేపను తీసుకొని వస్తున్నాను కదా, అప్పుడు ఒక చెరువు కాడకు పోయి ఈ పిడకలు అయితే ఏరియా ఆ చెల్లో అంత భయంగా ఉంది. ఏది బర్రి పిడకలా ఏ మనిషి పిడకలా ఏమైనా ఎత్తుకునేస్తానేమోనని. ఏం చేస్తావా? శ్రీనాథ్ డిఫరెన్షియేషన్ చేశాడు. ఏది బర్రి పిడకలు అని, అయ్యా బర్రి పిడకలే అని చెప్పి అప్పుడు ఎత్తుకున్నాం. అంటే వాన వచ్చింది కదా, కలర్ మారిపోయినాయి అయ్యి పిడకలు. లేకపోతే ఈజీగా మనకు కనిపెట్ట, చిన్నప్పటి నుంచి మనకు పిడకలు పెద్ద గొప్ప. వాన వచ్చి ఆ మట్టిలో ఎర్రమట్టి కొట్టేస్తున్నది అన్నిటికీ పిడకలకి. భయపడ్డాడు పిడకెత్తుకొని, అదేదో తేడా కొడితే వదిలేసి. లేదులే, మామూలు పిడకలే అన్ని, కానీ ఈజీగా దొరికే పిడకలు. నీకు ఈజీగానే ఉంటుంది బైక్ మీద కూర్చోను. నేను తీరిందా? ఏం చేశాడు తెలుసా? ఇదిగో పిడకలు కవర్ ఇస్తే కవర్ చేసిందే. వాన వచ్చేది. ఒరే ఎండాకాలంలో స్టార్ట్ చేసినా ఈ చేపల కూర చేయడం, వానాకాలం వచ్చేసింది. ఇదిగో అయ్యో ఓయమ్మ మబ్బులు చూడు. అబ్బా వేడి 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 వేడిగా చేపల పులుసు వస్తే ఏమోదన్నా అన్నం వేసుకొని వర్షం పడుతూ ఉంటే తింటే డాన్స్లే. ఇంకైతే మూత పెట్టేసుకుందాం. ఈ మూత 4 గంటల సేపు తీసేదేలే. 4 గంటలు దిగిపోతే అది నల్లదమ్మ చెక్క అవుతుంది. నల్లదమ్మ చెక్క మధ్య మధ్యలో తీసి చిన్నగా కలిపెట్టుకుంటే తిప్పుకుందాం. ఇప్పుడు ఈ చేప గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఇప్పుడు దాకా మీరు కామెంట్ చేస్తుండొచ్చు, అది కాదు ఇది కాదు అని. అది నిజంగానే అది కాదు, అట్టని ఇది కూడా కాదు. దాని గురించి డీటెయిల్గా చెప్తా. వీటిల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి గోదావరి పులస ఉంటుంది ఒరిజినల్, ఒకటి బొంబాయి ఎలస ఉంటుంది, ఇంకొకటి వచ్చి ఒరిస్సా ఎలస ఉంటుంది. ఒరిస్సా బార్డర్ దగ్గరే కాబట్టి అక్కడ ఒరిస్సా ఎలస అయితే ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది. బొంబాయి ఎలస అయితే కొద్దిగా రేటు తక్కువ ఉంటుంది. ఈ ఎలసలను తెచ్చి కూడా కొంతమంది పులసలని అమ్ముతారంట. మనం అయితే కరెక్ట్గా తెలీదు, మనకి అంత నాలెడ్జ్ కూడా లేదు. మీకు ఆ 3 నేను చెప్తా ఉన్నాను కదా, పులస, మన గోదావరి పులస, ఒరిస్సా ఎలస, అలాగే బొంబాయి ఎలస ట్రై చేసాం, దొరకలేదు. అదిగాక చాలా కాస్ట్గా కూడా, అంత ధైర్యం చేయలేకపోయినాం. ఇదే మనకు ఈ 2 చేపలే 6,000 పడ్డాయి. 2 ఒక్కోటి 1.5 kg ఉండింది, 2 కలిసి 6,000 పడ్డాయి. సరే, ఇంకా మన వాళ్ళు చెప్తుంటారు కదా సామెత, మేము పక్కనోడు కోడి తింటే నువ్వు కోడి బొచ్చైనా తినాలరా అని. అందుకని చెప్పి ఇది తెప్పించాం. మీకు నేనేమో అబద్ధం చెప్పేది అలా డైరెక్ట్గా చెప్పేస్తున్నా. వాళ్ళు పులస తింటే మనం ఇలసన్నా తిందాము అంటే, ఇది గోదావరికి పోతే తర్వాత అది పులసగా మారుతుంది, ఇదే వెళ్ళి పులసగా మారుతుందంట. ఆ స్టోరీ అంతా మనకు అంత నాలెడ్జ్ లేదు. వీళ్ళు పంపించిన వాళ్ళని అడిగి తెలుసుకున్నాను నేనైతే. ఇది కరెక్టా కాదో మీరు కూడా కామెంట్ చేయండి. అలా 3 రకాల చేపలు ఉంటాయి. పులస అనేది రేట్ ఎక్కువ ఉంటుంది. ఒరిస్సా ఎలస దానికి సిమిలర్గా ఉంటుంది, ఎందుకంటే బార్డర్ దగ్గర కాబట్టి అది ఇంకొకరంత రేటు తక్కువ ఉంటుంది. బొంబాయి ఎలస అనేది ఇంకా రేటు తక్కువగా ఉంటుంది. బొంబాయి నుంచి ఒరిస్సా నుంచి వీళ్ళకైతే బాక్సులు వస్తాయంట. అక్కడి నుంచి ఆడే అమ్ముకోవచ్చు కదా, ఎక్కడికి ఎందుకు వస్తాయి అనుకుంటారేమో. గోదావరిలో ఇక్కడ డిమాండ్, అది యానాం సైడు డిమాండ్ అనమాట ఆ ఫిష్. అందుకని చెప్పి ఆ బాక్సులన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి వీళ్ళు తగ్గించి రేట్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారంట కొంతమంది. మనకి ఈ స్టోరీ అంతా తెలీదు, అసలు ఆడకు పోయింది కూడా లేదు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాను నేను ఇదంతా. ఇది కరెక్టా కాదా కామెంట్ చేయండి, నాకు కూడా తెలీదు. మీరు ఎవరన్నా ఆ సైడ్ ఉంటే ఇది కరెక్టా కాదా కామెంట్ చేయండి. అదనమాట మనం తీసుకున్నది అయితే ఒరిజినల్ బొంబాయి ఎలస, పులస కాదు. వచ్చేసరికి ట్రై చేద్దాం పులసని. పులస ఇది సిమిలరే కాబట్టి చూడాలా ఎట్లా ఉంటుందో. ఏరా అంతేనా? అంతే, చూద్దాం. ఇది కూడా అదే, ఆడ నుంచి ఆడకపోతే అది అవుతుంది. మనం కూడా చాలా సంవత్సరం చేపలు తిని ఉన్నాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఎందుకు చూడాలి, అంత కాస్ట్ ఎందుకు అనేది చూద్దాం. అంత కాస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇంకొక సామెత ఉంది. ఇప్పుడు బొంబాయి నుంచి ఒరిస్సా నుంచి ఎందుకు తీసుకొచ్చి అమ్ముతున్నారని అనుకున్నాం కదా. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సముద్రం కాడ ఉప్పు అమ్మితే ఎవడు కొండు, మామిడికాయలు దొరికే కాడ ఉప్పు అమ్మితే కొంటారు. ఆ మామిడికాయలు తెచ్చి ఎవడు ఉప్పు కాడ కొంటే సముద్రం కాడ అమ్మితే కొనుక్కుంటారు ఊరగాయ వేసుకోవడానికని. అలాగనమాట, అక్కడ దానికి వాల్యూ అంత ఉండకపోవచ్చు, అందుకని ఇక్కడికి వస్తాయంట. మేము కూడా తెలిసే దీన్ని తీసుకున్నాం. మాకు అతను నీట్గానే చెప్పాడు, బ్రో ఇది బొంబాయి ఎలస బాక్స్ వచ్చింది అక్కడి నుంచి, మనం పార్సల్ వచ్చినప్పటి నుంచి మనం ఆడి నుంచి మీకు పంపిస్తున్నాం అని చెప్పాడు. ఓకే బ్రో, సరే పంపించు బ్రో, జెన్యున్గా చెప్పావు నువ్వు అని చెప్పి తీసుకున్నాను నేనైతే.
అది ట్రై చేస్తున్నది మనం. చూద్దాం దానికి ఇది కూడా ఏం తక్కువ పడలే, 6,000 పడ్డది. అంతంత చిన్న చేపలు 6,000 అంటే ఇంతవరకు అంత డబ్బులు పెట్టి మేము ఎప్పుడు కొన్నది లేదు. అంత నాకైతే ఒకరంతా మామూలుగా మా ఊర్లో తెలిసినా తిడతారు, ఎవరు నువ్వు ఎర్రపప్పకున్నావు ఆ చేపను 6,000 కొంటాం ఎవరు అనుకుంటారు. కానీ ఏం చేయలేం, మనం చూడాలి కాబట్టి వచ్చేసరికి పులస ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇప్పుడైతే దీన్ని ఇగో ఈ పిడకలు ఇందా తెచ్చుకున్న పిడకలతో సెగ పెడతా ఉన్నాం. అవుతా ఉంది కూర. అరే అబేవు పిడకలు తేర కాదురా, పెద్దలు చెప్పింది పిడకలు వేసి ఉన్నాం. చిన్న సెగ కాదు, ఏడ కొట్టేస్తుంది సెగ. మంట లేకపోయినా సెగ మాత్రం దంచుతుంది. పిడకలు అప్పుడు అంతే కదా, నీళ్ళు కాసుకోవాలన్నా పాలు కాయాలన్నా పిడకల మీదే కాసేవాళ్ళు. ఆ థిక్నెస్ ఆ పాలు కాస్తే ఎర్రగా వచ్చేటివి. అట్లా శ్రీనాథ్ వాళ్ళు అవ కాస్తునింది. ఏం శ్రీనాథా వాళ్ళ బామ్మ అప్పుడు మా ఊర్లో కుండలు చేసేది, ఆ కుండలు కూడా పిడకలనే పెట్టి కాల్చేదినా. సెగ ఎక్కువ వస్తుంది, అది సెగ వస్తుంది కానీ మంట ఓ అంటే రాదు, కానీ సెగ మాత్రం వస్తుంది. కొద్ది రోజుల తర్వాత తాటిపత్రలతో కాల్చారు పిడకల. ఒకసారి మనం తిప్పుకుంటే బెటర్ ఏమో. తిప్పుదాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం. ఇంకా ఏం అనుకోలేదు అవ్యా, ఇప్పుడే నరలు గమ్ముతుంది. గొడగొడ అంటుందా ఏదో మూట అటుకట్టువా జనాన్ని దీంట్లో వేసేసుకోండి. మూపరంత ఉందయ్యా అంతేలే, పెట్టి సైడ్. ఒక్కసారి మబ్బు చూడండి, క్లైమేట్ ఎట్టుందో. ఇది కానీ ఎడగాని పట్టుంటే ఈ చేపల పులుసు నీళ్ళలో తేలుంటుంది. మా కోసమే ఎండంతా వెళ్ళిపోతుంది. ఎండ మబ్బు అంతా వెళ్ళిపోతుంది. చూడు చూడు, వాన కోసమా? వాడు చూడరా అన్నంలో ఇసుక పడిపోతా ఉంటే. అబ్బా ఉడకతనాది గొడగొడ గొడగొడ అని ఉడకతుంది. ఇప్పుడైతే దీంట్లో స్పెషల్గా పచ్చిమిరకాయలు బెండకాయలు తీసుకుందాం. పచ్చిమిరకాయలు వేస్తానా? ఏమో 2 గజ్జాలు లేదా ఇట్లా చీల్చా నీకు కనబడవు. ఓకే ఇదో ఏరా చాలా చాలు, కారం ఎక్కువ అయిపోద్దామా? అప్పుడే తక్కువ తింటారు, నీకు మందాలు తెలీదు. శ్రీనాథ్ అంతే కదా, నీకు ఎన్ని మొక్కలు కావాలండి అండి తినండి శ్రీనాథ్ మితంగా. మొదట్లో నచ్చే విషయం ఏందో చెప్పమంట. నేను చెప్పయా, ఏదైనా సరే ఇలాంటిది ఏ లెక్కలే, అతనికి లేకపోయినా కూడా పెడతాడు. అందుకే వాన వచ్చేసింది, ఇతడు పొగడుతున్నాడు అని తెలిసి. మబ్బులు గమ్మేసినాయి. నేను తుఫాన్ వచ్చినా కూడా నాకేం ఇబ్బందిలే. ఏమజీ ఇటు నవ్వుకుంటా ఉన్నాడు ఇటు పాటికిడు. ఏ నాకు తెలుసురా, నువ్వు లోపల ఏమనుకుంటున్నావా? నాకు కూడా మొక్కిస్తే బాగుండు. ఒరే వాన వచ్చేసిందిరా, వాన వచ్చేసింది. దాన్ని తిప్పాలరా ఇప్పుడు. ఇప్పుడు కానీ జాగ్రత్త రే, వాన వచ్చేసింది, వాన వచ్చేసిందిరా. కరెక్ట్గా ఈరోజు భలే ప్లాన్ చేస్తాం. మామూలుగా మనం కైలో చేస్తామా? నాకు డౌట్ వచ్చింది, అందుకని డౌట్ వచ్చిందా? కానీ అసలు మనం చేసేటప్పుడు ఆ వాన వచ్చే మూమెంట్ లేదు. నాకు ఆ డౌట్ వచ్చింది, నేను చెప్తున్నా. పోయి నేనే జరిగి బాతులు చూడరా నాయన, ఆడు చూడు దాంట్లో నీళ్ళు వస్తాయనే, దాంట్లో దిగేస్తున్నాయి. ఇగో అయ్యే హంసలు బాతులు అన్న, ఇగోండి ఆడున్నాయి. ఎంత బాగుందనా వర్షం శబ్దం, కొత్త 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 కొత్త. అది పడిపోయింది. అదేం కాదులే, రాయి పడిపోతుంది. ఇంకోటి పెట్టుకోమా బా జన చూడు. బా మొక్కలు చూడరా, లేచి పడుతున్నాయా. గట్టిగా అయిపోయి గట్టిగా అయిపోయానా? పులుసులు వేస్తే గట్టి పడిపోతా. బా బా అది కదా, అదిగో నూనె లేసింది చూడు పైకి. ఏం చేస్తావా? టేస్ట్ చేస్తావా? అరే రాయి పెట్టుకోవాలరా. బెండకాయ తింటారు, ఉడికితే టేస్ట్ వస్తుంది. బర్రే చూడరా, క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్. వాన, పులస చేపల పులుసు. అదేలే పులస లాంటి ఎలస చేపల పులుసు. పులసనే అనుకుందాం, ఏమని చేస్తామా? ఏరా పిడకలు తడిచిపోతున్నాయి. పిడకలు తడిచిపోతున్నాయా? కట్లు కూడా తడిచిపోతున్నాయి. ఇంకోటి వాన, కట్లు సగం నడుస్తున్నాయి, సగం మండుతున్నాయి. ఏం కాదు, మండిపోతాయి. ఏం కాదు. గుడికెత్తుకో రా, గుడికేసుకొని పులస చేపల పులుసా. మనకి ఈరోజు ఈ విధంగా రాసింది. గోదావరిలో నీళ్ళు ఆవిరయ్యి పైకి పోయి 7 వాన వస్తుంది. పులస అయిపోయింది ఇది కూడా. ఈడే నోరు కప్పెట్టేసుకున్నాను. ఏమో గోదావరిలో నీళ్ళు ఆవిరవ్వా? అయితే ఆ వాన ఇది.
పాప మజ్జిగాడు వెళ్ళిపోయినాడు ఈరోజు రాదనుకోని అదే బాధగా ఉంది నాకు రా నేను బ్రతిలాడాను బ్రో నేను కూడా బతిలాను చాలాసేపు ఇప్పుడు ఉండలా ఒక రేంజ్ పొయ్యి ఎంత పొగ వచ్చేస్తుంది వానకి లేక పులుసు చేపలు వండుకుని ఉంటే ఇదేందో ఇప్పుడే మజా నీళ్ళు వచ్చేస్తాయి పొయ్యిలోకి విజయగాడు అయితే పారెత్తుకొస్తున్నాడు తోట చూడండి ఎంత అందంగా ఉందో ఇందాటికి ఇప్పటికి వాన వస్తే ఆ తీరే వేరు ఏది ఇది తొలిక చలికంట తొలికని పట్టుకొని అయినా ఆ రాళ్ళు కానీ పెరికేస్తాము మొదటికే మాసం వస్తుంది పొగమయం అయిపోయింది నాకు తెల్లబాతు చూడండి ఎంత వయ్యారంగా నడుస్తా పోతుందో హంసబాతులు ఆడుకుంటున్నాయి వీటికి చిన్న సంతోషం కాదు వాన వచ్చిందని ఇవ్వండి ఆడుకుంటా తీరా వాసన ఎంత కొడతా ఉందా తీ అబ్బా రే పైన కానీ వేస్తావా కలిపి ఒక్కరంతా అటు తిప్పాలా ఇప్పుడా కొద్దిగా ఆవకాయ నూనె వేద్దాం ఎందుకు మతన్న ఇదే నాకేం తెలుసు వాళ్ళు వేస్తున్నారు మనం వేస్తున్నాం ఎందుకంటే నన్ను అడతాయి అందరా నాయన నా సంబంధంలే అనుకున్నా అటు తిరిగి నా మీదగా వస్తావు అనుకున్నా చాలు ఓయం కూర అయితే అయిపోయి వచ్చేసింది కొద్దిగా కురుకట్లు వేసుకుందాం కొద్దిగా జల్లుకుందాం ఆకలి మీద మాటలు కూడా సరిగా రావట్లేదు నిజంగా దండి చాలా చాలు ఎక్కువ ఇవ్వక ఆవకాయ నూనె అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి తిప్పుకుందాం కలిపెట్టకుండా గెంటుతో వాన వచ్చేటాడు పొగ ఎక్కువ వచ్చేస్తుంది ఆ కళ్ళలో కూడా అబ్బో అది కోడిగుడ్డు లాగా కనిపిస్తాను అది ఉండే కొద్ది మొక్కలు వచ్చినాయి పైకో అది ఈ కూరని ఇంకా చాలాసేపు సెగమిందా ఇంకా ఎవరైనా చిక్కబడేదాకా అట్టే ఉన్నిస్తాం పిడకలేస్తున్నాం వాన వచ్చింది దెబ్బలు దడుచున్నాయి అదే సన్న మంట మండుతుంది మనం పెద్ద మంట మంటమన్నా అది బతీలని కూడా మండేటట్లేదు మనకు ఆ రకంగా మేలే కాసేపు అయితే చిక్కబడుతుంది పులుసు ఎందుకండి ఇది వదిలితే తినేసేటట్టు ఉందండి రా దగ్గరికి రాబాక దూరంగానే ఉండు నువ్వు అర్థం చేసుకుంటామని చెప్తున్నా మన బాతు అని పక్కన బాతుకైతే చెప్పను పక్కన బాత్ అయితే సెట్లో ఉంటుంది మన బాతు అని చెప్తున్నా ఇను మన మాట పెద్దలు చెప్పిన మాట వినాలా పో ఇల్లు దామ్మా ఇనమ్మా అతనే ఇను అతని మాట ఉంటే బాగుపడతావు నాకు ఆడ చూడు పావురు వస్తుంది పావురు లాగే ఉంటుంది ఆ బాత్ అయితే 6 గంటలకి భలే ఉందిరా తోట అన్నయ్య హంసలు ఇగో ఆడున్నాయి ఓ ఏమో జారిపోయింది ఇక హంసలు చూడండి ఎట్ట ఆడుకోండి పులుసు మాత్రం భలే వెరైటీగా ఉంది భలే అట్రాక్షన్గా ఉందిరా సన్నం మంట మీద ఉడికిస్తాను సెగ తగిలిస్తాను 3 గంటలు ఉడికించున్నాం మొదలు ఓయమ్మ 11కి పెట్టాము ఇప్పుడు 4:30 ఏమైంది ఎంత ఉడికితే అంత చిక్కబడుతుంది పులుసు అంతే ఏదైనా అంతే కదా చిక్కబడే కొద్ది రంగు చూడేస్తుందేమో టెక్స్చరు దాని పై కున్నిందిరా కూర దగ్గరికి వచ్చేసిందా తిప్పు ఒకసారి చిక్కబడిపోయిందిరా మేగడ కట్టేసిందా నూనె అట్లే తేలుతుంది మన నూనె దండిగా ఉండాలంట దీనికి జాగ్రత్త అయినా చేపలు జన అయిపోతాయి కూరలో జన అయింది అసలు తిన్నది ఉందా మర్చిపోయారైనా దించేద్దామా కూర అయితే రెడీ అయిపోయింది ఇంక దించేసుకుందాం కాస్ట్లీయెస్ట్ కూర అయినా ఒక్కో ముక్క 400 పడ్డదిరా ముక్కే 400 పడ్డదిరా మన సైడ్ పెద్ద పెద్ద చేపలే 400 వచ్చేస్తాయి గిరిగిళ్ళు వచ్చేస్తాయి గోదావరి నుంచి రావాలి దాని తీరు వేరే దీని తీరు వేరే బెరసుకోడి నాటుకోడి మాదిరిగా దాని తీరే అలాదు
పొగలు వస్తున్నాయి అన్నం వేడి వేడిగా. చాలాసేపు సలార పెట్టాం చేపల పులుసుని. ఓ ఏంద్రా ఆవకాయ ఉన్నట్టుంది. ఒకసారి తిప్పేసుకుంటే బాగున్నాము. అబ్బో అదేదో నా ముక్క అట్టుందా అన్నీ పిలుస్తూ ఉంది అది ఇందాక నుంచి. అదినా సరైన పాటు వేసావన్నా ఇప్పుడు దాకా. వా ఓకేనా ఓకేనా రా రెడీగా. పులస చేప తింటున్నారు మీరు. అవునా మన జీవితంలో అనేది మొదటిసారి కదా మన అందరం తింటామా? మొదటిసారి మన సైడ్ రియల్గా అజీ అని చూడటమా? ఏమజీ డైరెక్ట్ చేప తినేస్తాను. లేట్ ఉండకూడదు. అర్థమైందిలే. నీ ఫిలాసఫీ నాకు అర్థమైంది. అన్నం రోజు దొరుకుతుంది కదా, పులస చేప దొరకదు కదా, అది ఉండాలి. కమ్మగా ఉంది. చేప రుచి చూద్దాం. మంచి ఫ్లేవర్. సూపర్ అన్న. చేప స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంది. సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వెన్నపూసే. శ్రీనాథా ఏమో శ్రీనాథ్, చెన్నై నుంచి వచ్చావు దాన్ని తినడం కోసం, ఎట్ట అనిపిస్తుంది? ఏం చెప్పి ముగిచ్చేస్తుంది ఈరోజా? ఎమర్జెన్సీ అని చెప్పి ముగిచ్చేసి. శ్రీనాథ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా చూసినా ఏమనుకోబాకండి, పాపం ఎమర్జెన్సీయే. పులస అంటే ఎమర్జెన్సీయే కదా. ఎవరు తినలేదు అన్న ఇంతవరకు పులస అక్కడ. ఎక్కడ కూడా ఎవరు తిన్నాం, మనం ఎవరు తిన్నామా? చిన్నప్పటి నుంచి తింటమే కానీ కోసం ఒక రోజు పోతే పోయింది. షూ ఆ బాతులు తినేస్తాయి మిమ్మల్ని వదిలేసి. పుస్తలమ్మి పులస తినమన్నారు, దాంట్లో ఒక రోజు లీవ్ అంత చెప్పు. అదేలే ఓకే. అసలు అబ్బా ఏమన్నా చూడు, టేస్ట్ మాత్రం నువ్వు మంచి వర్కర్ కాబట్టి ఎప్పుడైనా ఇస్తారు. టేస్ట్ చాలా బాగుంది. ఇంతవరకు ఏ చేప ఇలా పెట్టుకొని బెండకాయ లోపల ఉంది, బట్టలు నింపేసుకోవచ్చు. బట్టలు వద్దురా అయినా కొత్తవే. అసలు ఈ చేపల పులుసులో ఈ బెండకాయ స్పెషల్ ఏందో చూద్దాం. కేక మంచి టేస్ట్. విజువల్ డాడీ నడదామనండి, ఎట్టుందో ఏమన్నా? ఈయన విజువల్ డాడీ ఎట్టుందన్నా? మన సైడ్ చేపల్లో ఇలాగ ఏదైనా టేస్ట్ ఉందా? కొత్తగా వల్ల టేస్ట్ కూడా బాగుంది అయితే. కానీ డబ్బులే 6,000 1 కేజీ 1.5 కేజీ తినేసాం కాబట్టి చాలు. ఇంకా బాగుంది. ఏమజీ ఏమి ఆలోచిస్తావు ఏంది? పులుసు ఏమని ఆడుతున్నాడు బిడ్డ. పులస చేపల పులుసుని గుజ్జుగా కలుపుకొని, ఈ చేపల పులుసు భలే వెరైటీగా ఉంది. టమాటా వేయలా కానీ తీయంగా ఉంది. అసలు మామూలుగా చేపల పులుసు టమాటాలు లేకుండా చేయలేవు అనుకుంటారు. అసలు చేయలేవు అంటారు మన వాళ్ళు. ఖచ్చితంగా టమాటాలు ఎక్కువ ఉండాలనుకుంటారు. దీనికైతే ఒక్క టమాటా కూడా వేయలేదు, ఓన్లీ ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముళ్ళు ఎక్కువ ఉన్నాయి రే, జాగ్రత్త చూస్తున్నావు. అవునా గుచ్చుకుంటాయి కదా. ఏంది ఎంతసేపు ఉడకబెట్టామన్నా? నాయన 11 గంటలకే స్టార్ట్ చేసిన ప్రాసెస్, ఇప్పుడు 5:30 ఏమైనా వాళ్ళు చెప్పినట్టు ట్రెడిషనల్ కుకింగ్ భలే కుదిరింది. అసలు పిడకలేసాము తాడి దెబ్బలతో, మళ్ళీ తలకాయ ముక్క. వర్షం పోదన్నా చంపేసింది. అసలు క్లైమేట్ బాగా కుదిరింది, అదిరిపోయింది టేస్ట్. అన్నము చేపల పులుసు వేడిగా ఉన్నాయి. నేనే కనీసం 1000 రూపాయల మొక్కలు తినేసి ఇప్పటికి. మాకు పులస ఎట్లుంటుందో తెలియదు కానీ మేము తెచ్చిన చేప మాత్రం చాలా బాగుంది. ఇదే మాకు పులస, అసలు పులసే అంతే కదా, అంత బాగుంది. బాగా చేసుకున్నాంలే, సూపర్. కానీ వర్షం, ఈ క్లైమేట్, జనాలు మంచిగా అనిపిస్తుంది. ఇలాంటివి ట్రై చేయాలి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మనిషి అంటేనే మంచోడు. ఏమది నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు పనిలో ఉండవు కానీ కండేటుందా అది ఏడ పుట్టింది, ఏడ బతికింది, ఏడబడ్డది, ఏడకొచ్చింది, ఏడ కూర ఉన్నాము, ఏడ తింటున్నాము. ఆ చేప పుట్టినప్పుడు అనుకో ఉంటుంది. కానీ పూర్వం రాజులు కూడా అంటే మొదన్న దీన్ని లైక్ ఎలా అంటే రిచ్ పీపుల్ అంటే డబ్బులు బాగుండే, అందుకనే దాని కాస్ట్ పెరిగిపోవడానికి కారణం కూడా అదే. ఎప్పుడైతే మనకంటే పెద్దోళ్ళు రాజులు ఉంటారు కదా, వాళ్ళు ఏదైతే వాడుంటారో వాటన్నిటికీ వాల్యూ ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే వాళ్ళు ఏమైనా విలువైన వస్తువులే కదా వాడతారు అనే లెక్కలో అనమాట. ఈ అన్నంలో దాని నుంచి పులుసు పోస్తా ఉంటే ఆరిపోతా ఉందని ఎట్ట పోతుంది అర్థం కాదు. పీల్చేస్తుంది పులుసు చిక్కగా ఉందా భలే ఉంది అయితే పులుసు మాత్రం. పులుసు గుజ్జు భలే ఉన్నదమ్మా. చూడా చూడు కలర్ చూడా అసలు చూడు కొంచెం వేసుకుంటున్నా నేను కొంచెం వస్తున్నా బ్రో. నాకు బ్రో సరిసమానమా? ఇదిగో బ్రో ఇదిగో వచ్చి బ్రో కొంచెం సరిపోతుందా? పులుసు కూడా భలే కుదిరిందిరా. తక్కన కుదిరింది. రేపు పచ్చిమిరపకాయ అంటే తినండి రా. విజయవాళ్ళ డాడీ చెప్పాడా బాగుంటుందంట. ఇదిగో నేను వేసుకుంటున్నా. నాకు ఇదిగో పచ్చిమిరపకాయ. ఇదిగో ఏడు కూడా విజయ్ ఇదిగో. ఏందన్నా నాకు మొదలే పచ్చిమిరకాయ అంటే భయం. ఏం కదలే తినరా. మీ డాడీ తిన్నాడు నీకేం పోయిరా. ఎట్టుంది? బాగుందన్నా. నిజం చెప్పు. నిజంగా బాగుంది. ఏమన్నదన్నా ఇంత డబ్బులు పెట్టుకున్నాం కదా కూర చేస్తున్నాను నేనే, అసలు బాగా వస్తుందా రాదనుకున్నా, ఫెయిల్ అయిపోతుందేమో కూర మాత్రం అనుకున్నా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నా పులుసు కలిపినప్పుడే చెప్పా కదా కథక్కన ఉంది. వెన్నపోస ఏంది వెన్నపోస ఎట్ట పోయిందో, ఆవకాయ నూనె ఎట్ట పోయిందో, అన్ని కలిసిపోయి గసగసాలు దీంట్లో వేసే మసాలా కూడా వేరే లెవెల్ టేస్ట్, అసలు నెక్స్ట్ లెవెల్ అంతే అన్నా. ఇది మనం అనుకున్నాం కదా ఇంతకుముందు ఏందే మన నెల్లూరు చేపలతో ఇది గిండి బొచ్చి ఇలాంటి చూద్దాం బాగా వస్తుంది అన్న. మామిడికాయ వేస్తే ఎలా ఉంటుంది దీంట్లో? మామిడికాయ లాగే ఉంటుంది, పొల్లగా ఉంటుందా? అంతే కదా. ఫైనల్గా పులస చేప పులుసు తిన్నామయ్యా, అదిరిపోయిందా? అదిరిపోయింది కేక. మనం బొంబాయి ఇలసలతో పులస కూర అయితే వండుకున్నాం. అదే అందరూ అనుకుంటారేమో మేమంతే ఇంకా మేము ఇంక కోడి తింటే కోడి బొచ్చైనా తినాలని చెప్పి చాలామంది పులస అని చెప్పి ఇది వండుకొని తినేస్తుంటారు. కొంతమంది మామూలుగా ఇస్తూ ఉంటారు, ఇలసలు అమ్ముతుంటారు. అందరు కాదులే, ఎవరో మాకు చెప్పిన దాన్ని బట్టి అలా కూడా జరుగుతుంటాయి. కొంతమంది తెలియక కూడా తినేస్తారు, మేము తెలుస్తున్నాం అంతే తేడా. ఇదైతే టేస్ట్ అదిరిపోయింది, మామూలుగా లేదు. పులస ఎట్టు ఉంటుందో మాకు తెలియదు కానీ ఇది మాత్రం అదిరిపోయింది. నిజం చెప్తున్నా, అసలు వర్త్. ఫస్ట్ టైం బాధపడ్డాం ఏంద్రా అంత డబ్బులు, అది చేప ఫ్రెష్గా ఉంటుందో లేదో అని. కానీ పులుసులో వేసినాక ఆ చేప తీరు మారిపోయింది, దాని కథ మారిపోయింది, దానికి తీరే అలాది అయిపోయింది. అంత బాగుండింది, అందరూ ఎంజాయ్ చేశారు మా వాళ్ళంతా. కాకపోతే ఒక్కొక్క పీసు 400 పడ్డది. 400 500 పడిపోయింది మనకేంటే. చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ఇలసలో ఏమైనా కొనుక్కొని తినచ్చు, అంత బాగుంది టేస్ట్ అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ పద్ధతి కూడా. మా చేపలను కూడా ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూస్తాం, అది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇదే విధంగా టేస్ట్ వస్తుందా లేకపోతే రాదా అప్పుడు చెక్ చేసి చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.